అందరికీ నమస్కారం. మేము తిడతాం, మీరు పడాలి తప్ప మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు. మేము కొడతాం, మీరు తన్నులు తినాలి తప్ప మా మీద కేసులు పెట్టొద్దు. మేము తిట్టినా కొట్టినా మీరు పట్టం తప్ప మా మీద కేసులు పెట్టడమో జైల్లో పెట్టడమో ఇబ్బంది పెట్టడమో చేస్తే మాత్రం మేము తిరగబడతాం, మేము గోలగోల చేస్తాం, నగరాన్ని విధ్వంసంగా మారుస్తాం అన్నట్టుగా ఉంది వైసీపీ నాయకుల పరిస్థితి. నిన్న కర్నూలు నగరంలో ఇటు టీడీపీ వాళ్ళు అటు వైసీపీ వాళ్ళు పోటాపోటీ ధర్నాలు చేశారు. కారణం ఏంటంటే, ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మా కార్యకర్తల్ని అనవసరంగా వేధిస్తున్నారు. ఒక వైసీపీ నాయకుడు, యూత్ వింగ్ నాయకుడు, అతని పేరు బాలు అట, అతను చేతులు కోసుకొని నన్ను అనవసరంగా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అతను ఏదో చేతులు కోసుకునే ప్రయత్నం, మూతులు కోసుకునే ప్రయత్నం చేశాడు. దాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఆందోళన బాట పట్టారు. ఇంతకీ ఆ బాలు చేస్తున్న తప్పేంటి, లేదు ఆ వైసీపీ కార్యకర్తలు చేస్తున్న తప్పేందో మీ అందరికీ తెలుసుగా. రప్ప ఇక రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ అనుసరిస్తున్న విధానం రప్ప విధ్వంసాలు క్రియేట్ చేస్తామని పోస్టులు పెట్టడం, లేదు మంత్రులను ఎమ్మెల్యేలను ఏకంగా ముఖ్యమంత్రిని ఆయన కుటుంబాన్ని తిడుతూ పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు అనేది టీడీపీ వాళ్ళ ఆరోపణ. అన్ని తప్పులు చేస్తూ కూడా మేము చేస్తాం, మా మీద కేసులు పెట్టొద్దు అనే ఆందోళన చేయటం అంటే ఇది ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది? అంటే రౌడీ మూకల ద్వారా ప్రశాంతంగా ఉండేటువంటి కర్నూలు నగరాన్ని విధ్వంస నగరంగా మార్చాలనుకుంటున్నారా అనేది టీడీపీ వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ రప్ప రాజకీయాలకు పులుస్తా పడేది ఆ రప్ప పార్టీకి పులుస్తా పెట్టినప్పుడే. వాటిని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఆ పార్టీలోనే ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఒక పక్క కర్నూలు నగరానికి పక్కనే ఉంటుంది కడప, అంటే కడప జిల్లా. ఆ కడప జిల్లాలో పెద్ద దస్తగిరి మరణం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అక్కడ ఏకంగా జగన్ మేనమామ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాత్ర ఈ పెద్ద దస్తగిరి మరణంలో ఉంది. ఆర్థిక లావాదేవీల వల్లే పెద్ద దస్తగిరిని చంపేశారు అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే ఒక వైసీపీ నాయకుడు ఒక వైసీపీ కార్యకర్తని చంపేశారు. ఎందుకు? ఆస్తులు గొడవ కాడ ఏదో బినామీగా పెట్టుకున్నారు, ఆస్తులు తిరిగి ఇచ్చే కాడ గొడవలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. ఈ కేసు ఒకటి నడుస్తుంది. కడప జిల్లాలో ఇది నడుస్తుంది, కర్నూలు జిల్లాలో అది నడుస్తుంది. అంటే రాయలసీమని వీళ్ళు ఫ్యాక్షన్ సామ్రాజ్యంగానే ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.